హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్. బ్యాంక్ నిఫ్టీలో ఒక పొజిషనల్ బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ 47,300 పుట్ ఆప్షన్ని సెల్ చేశాను. అంటే నా వ్యూ ఏంటంటే 22 మే ఈ వీక్ ఎక్స్పైరీ టైంకి బ్యాంక్ నిఫ్టీ 47,300కి బ్రేక్ చేయకుండా దాని ఈ లెవెల్కి అబోనే ట్రేడ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ పుట్ ఆప్షన్ని సెల్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం పొజిషన్ని హెడ్జింగ్ చేయడం కోసం 46,800 పుట్ ఆప్షన్ కూడా బై చేశాను. సో నేను సెల్ చేసిన ఆప్షన్ ప్రీమియం 200 రూపీస్ ఉంది అండ్ బై చేసిన ఆప్షన్ ప్రీమియం 100 రూపీస్ ఉంది. కాబట్టి ఆ 100 రూపీస్ డిఫరెన్స్ నాకు ప్రాఫిట్గా వస్తుంది. ఈ ట్రేడ్ని అయితే నేను ఖచ్చితంగా ఎక్స్పైర్ అయినంత వరకు హోల్డ్ చేయను. నేనైతే టార్గెట్ని ప్లేస్ చేస్తాను 47,300 పుట్ ఆప్షన్. అంటే సెల్ చేసిన పుట్ ఆప్షన్కి నేను ఇప్పుడు టార్గెట్ని ప్లేస్ చేస్తాను. నా టార్గెట్ 80%. 200లో మనకి 80% టార్గెట్ అంటే నథింగ్ బట్ 40 రూపీస్. సో నేను ఇక్కడ లిమిట్ ఆర్డర్ 40 రూపీస్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కంటిన్యూగా బుల్లిష్గా ర్యాలీ చేస్తే ఎక్స్పైరీ టైం కల్లా ప్రీమియంలో డికే వచ్చి 40 రూపీస్ టార్గెట్ అచీవ్ అయ్యి నేను ప్రాఫిట్కి ఎండ్ అవుతాను. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి నెగిటివ్గా ఉండి నా ఎక్స్పెక్టేషన్కి అగెన్స్ట్గా 47,300 లెవెల్ని బ్రేక్ చేసినట్టయితే నేను డెఫినెట్గా ఈ ట్రేడ్లో లాస్ని అయితే బుక్ చేస్తాను. ఆల్రెడీ ఈ ట్రేడ్ అయితే కొంత షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ చార్ట్. 1 అవర్ చార్ట్లో చూసినట్టయితే ఈ రోజు మార్నింగ్ నుంచి బేరిష్గా ఉన్న బ్యాంక్ నిఫ్టీలోని ఈ క్యాండిల్ ఉంది కదా 11:15కి చేసిన 1 అవర్ క్యాండిల్, అంటే 11:15 నుంచి 12:15 వరకు చేసిన 1 అవర్ క్యాండిల్లోని ఒక మంచి బుల్లిష్ రికవరీ అయితే వచ్చింది. అండ్ ఇట్ లుక్స్ లైక్ ఏ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ మనకి 20 అవర్స్ మూవింగ్ యావరేజ్ మీద కూడా చేసింది. సో ఎప్పుడైతే ఇలాగ మనకి బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ చేసిందో రీసెంట్గానే ఆల్రెడీ ఒక లో చేసింది 47,000 దగ్గర. అక్కడ నుంచి మళ్ళీ మనకి ర్యాలీ చేస్తూ కరెక్ట్ అయ్యి 47,300 అంటే ఈ రోజు ఒక లో చేసింది 47,340. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ 47,340 లెవెల్ బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచి ఎయిదర్ సైడ్ వేస్లోని లేదంటే కొంతవరకు బుల్లిష్గాను ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి నేను 47,300 పుట్ ఆప్షన్ని సెల్ చేశాను. బట్ నేను ఎంట్రీ తీసుకోగానే ఇమ్మీడియట్గా బ్యాంక్ నిఫ్టీ అయితే 47,876 నుంచి కంటిన్యూగా మోర్ దెన్ 300 పాయింట్స్ ఫాల్ వచ్చింది. ఈ ఫాల్ అయితే కొంచెం నన్ను సర్ప్రైజ్కి గురి చేసింది. అలాగే ట్రేడ్లో కూడా నేను యాక్చువల్గా 135 క్వాంటిటీని ట్రేడ్ తీసుకుందాం అని అనుకున్నా. బట్ బాస్కెట్ ఆర్డర్ పార్ట్గా నేను ఎగ్జిక్యూట్ చేయడంలోని ఎక్స్ట్రాగా ఎగ్జిక్యూట్ చేసి 180 క్వాంటిటీని అయితే ట్రేడ్ తీసుకున్నా. వన్స్ ట్రేడ్లో ఎంట్రీ తీసుకున్నా కాబట్టి నేనైతే ఇప్పుడు ఈ ట్రేడ్ని అయితే ఏమి చేంజ్ చేయాలని అనుకోవట్లే. ఈ 180 క్వాంటిటీని నేను ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను. అలాగే ప్రెజెంట్ 5,600 లాస్ చూపిస్తుంది కదా అని కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ప్రిపేర్డ్గా ఉన్నాను. ఒకవేళ 47,300ని బ్రేక్ చేస్తే ఎంత లాస్ వచ్చినా తీసుకోవడానికి హెడ్జింగ్ కూడా చేశాను కాబట్టి డిజాస్టర్ అయితే అవ్వదు. లాస్ పెద్దగానే వస్తుంది. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లోని రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా ఉండదు. బట్ మోస్ట్లీ మనకి ప్రాబబిలిటీ అనేది ఫేవర్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఈ ట్రేడ్లో అయితే ఎక్కువ ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వకుండా జస్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. ఇవాళ 21 మే ట్యూస్డే. ట్రేడ్ అయితే ఫేవర్గా ఉంది అండ్ వెరీ నియర్ టు టార్గెట్. నేను ప్లేస్ చేసిన టార్గెట్ ఆర్డర్ అయితే 40 రూపీస్. ప్రెజెంట్లీ ఈ పుట్ ఆప్షన్ 42 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సెల్ చేసిన పుట్ ఆప్షన్లో 80% ప్రీమియం డికే. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ చార్ట్ చూసినట్టయితే నేను ఫ్రైడే రికార్డ్ చేయలేదు. ఫ్రైడే అయితే బ్యాంక్ నిఫ్టీ మనకి కంప్లీట్గా ఒక బుల్లిష్ టు సైడ్ వేస్లోనే ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రీమియం డికే నాకు ఫ్రైడేనే వచ్చేసింది. అండ్ ఈ రోజు గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా బ్యాంక్ నిఫ్టీ కొంత రికవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మోస్ట్లీ ఈ ట్రేడ్ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టార్గెట్ హిట్ చేసినట్టయితే మోర్ దెన్ 13,000 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేస్తాను. ట్రేడ్ అయితే టార్గెట్ని అచీవ్ చేసింది అండ్ 13,300 రూపీస్ ప్రాఫిట్కి ఎగ్జిట్ అయిపోయాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ట్రేడ్ రికార్డింగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.